హలో నమస్తే. ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్ సంబంధించి దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించి ఒక హడావిడి అయితే కొనసాగుతుంది. మరి ఈ తెలంగాణ నియోజకవర్గ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 17 లోక్సభ స్థానాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి నాగర్ కర్నూలు ఒకటి, ఈ ఒక మహబూబ్నగర్ పార్లమెంట్ 2 స్థానాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి స్థానికంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా ఈ యొక్క మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో అయితే ఉంది. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎలక్షన్ లో ఎట్టనైనా గెలవాలి. సో ఈ యొక్క మా యొక్క ఉనికిని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువైపు చూస్తున్నారు, అసలు గెలుస్తారా గెలవరా ఏంటి అనేది సీఎం నియోజకవర్గం దీంట్లో ఉంది కాబట్టి. సో దీనికి సంబంధించి బీసీ సమాజ్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ సాగర్ గారు అయితే మనతో ఉన్నారు. సో బీసీలకు అయితే ఇక్కడ టికెట్ ఆల్రెడీ ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో అక్కడ ఇచ్చే అవకాశాలు అయితే లేవు. ఇటు మహబూబ్నగర్ సంబంధించి బీసీలకు అయితే ముగ్గురు ఉన్నారంటే ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉన్నారు. సో మరి బీసీలు ఇండిపెండెంట్ గా కానీ ఇతర పార్టీల నుంచి కానీ సో ఎంతమంది నిలబడ్డారు, నిలబడితే ఎవరు వేరే ఒక కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటిది కరెక్ట్ ఈ రోజుకి 9 days ఉన్నట్టున్నారు పోలింగ్ సంబంధించి. సో వీరి యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉన్నదని చెప్పేసి మనం శ్రీనివాస్ సాగర్ గారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. ఎలా ఉన్నారు? సో రెడ్డిలకైతే ఆల్రెడీ ప్రధాన పార్టీలు అయితే సీట్లు ఇచ్చేసి ఆయన. సో బీసీలు ప్రధానంగా 6 మంది నిలబెట్టున్నారు. సో వారికి సంబంధించి మరి 6 మంది బీసీలు ఉంటే బీసీలకు సంబంధించిన ఓటు చీలిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. నమస్కారం. మీరు అన్నట్లు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు మేము గత కొన్ని నెలలుగా నియోజకవర్గ వ్యాప్తం పనిచేస్తూ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బీసీలకు ఇవ్వాలి, ఇక్కడ 60 నుంచి 60% బీసీ జనం ఉంది కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇస్తే గెలిపే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఇద్దరు పార్లమెంట్కి వెళ్ళిన ఉద్దేశంతో మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది ఈ నియోజకవర్గం. అయితే అన్ని పార్టీలు కూడా ముందు చేసింది కాబట్టి ఏదైతే మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కానీ మైనార్ పార్లమెంటు పరిధిలో కానీ మేము చేసిన బీసీ అవేర్నెస్ కానీ మేము చేసిన కార్యక్రమాలు కానీ మేము చేసిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలతో బీసీలో చైతన్యం నుంచి ఇప్పుడు దాదాపు 5 నుంచి 10 మంది దాకా బరిలో ఉన్నాం. వీళ్ళందరికీ మేము మొదటిగా శుభాభినందన తెలియజేస్తాం బీసీ సమాజానికి. ఎందుకొరకంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక లోక్సభకు సంబంధించి నామినేషన్ వేసిన వెంటనే ఒక బీసీలో ఒక అచీవ్మెంట్ సాధించినట్లుగా మేము గర్వపడతాం. ప్రధానంగా మీరు అన్నట్లు ఏంటంటే దీంట్లో మైనార్ పరిధిలో ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువ. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క క్యాస్ట్ డామినేట్ చేస్తుంది ఉమ్మడి మైనార్ జిల్లాలో. కాబట్టి ముదిరాజ్ సామాజిక చెందిన వ్యక్తి కానీ మేమంతా వెరిఫై చేస్తాం, వాళ్ళకి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతాము. బీసీ గెలిపినట్టు మేము వచ్చేస్తాం. ఎందుకంటే మేము మా బీసీ సమాజ ఉద్దేశం కూడా ఏంటంటే రాజ్యాధికారమే ధ్యేయంగా మేము వర్క్ చేసినాం. మేము అవేర్నెస్ కల్పించింది కూడా బీసీలో చైతన్యం తీసుకొచ్చింది కూడా మనం రాజ్యాధికారం కొరకే. కాబట్టి ఖచ్చితంగా బీసీ గెలిపినట్టు మేము ఇప్పుడు చేస్తాం. బీసీ అభ్యర్థి ఎవరంటే వాళ్ళకి మేము మద్దతు తెలుపుతాం. ఒకనొక టైంలో ఎలక్షన్ కూడా వచ్చిన సమయంలో బీసీలు ఎవరు నిలబడతారా లేదా అనే ఒక అయోమయంలో ఉండే అటువంటి పార్లమెంట్లో ఈరోజు 6 మంది నిలబడుతున్నారంటే అది ఒక బీసీ సమాజ్ యొక్క ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది అనుకోవచ్చు. 100%. ఎందుకంటే అసలు చాలా పెద్ద టాస్క్ అది. అమౌంట్తో కూడిన వ్యవహారాలు. ఒక బీసీలు ముందరకు వచ్చి ఈరోజు ప్రధానంగా 3 ప్రధాన రాజకీయ పార్టీల్లో ముగ్గురు కూడా ఉదాహరణలు అంటే గతంలో పోటీ చేసిన వాళ్ళు ముగ్గురు కూడా ఒకరేమో దేశ స్థాయిలో ఉన్నోళ్ళు, ఒకరేమో దేశ స్థాయిలో మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, ఒకరేమో వ్యాపారంలో పెద్ద ఎత్తున ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళతో మేము ఢీకొనంటే కష్టమే. అయినా బీసీ వాదం బలంగా ఉన్న ఈ తరుణంలో చాలా పార్టీలు కూడా గత అసెంబ్లీ ఎన్నికల చుట్టూ బీసీ స్టాండ్ ముందరికంటే చాలా పార్టీలు మన గత అసెంబ్లీ ఎన్నికల ముందరికి వచ్చినాయి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా బీసీ స్టాండే పనిచేస్తుంది. మైనార్ ఉమ్మడి జిల్లాలో ఈ మైనార్ లోక్సభలో మాత్రం ఖచ్చితంగా బీసీలకే అవకాశం ఉంది. సో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధి తీసుకుంటే అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే కూడా ఇది ఒక బీసీల గడ్డ. గత 1952 సంవత్సరం నుంచి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటిది మళ్ళీ ఎలక్షన్లలో బీసీలు ఒక గట్టి పోటీ ఇస్తారని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇస్తాం. ఉదాహరణ తీసుకుంటే దేవుడి ఉంది, అక్కడ సాగర్స్ ఎక్కువ. మేము అసెంబ్లీ ఎన్నికల వరకు గట్టిగా ఫైట్ చేసినాం. అక్కడ సాగర్స్ 40 నుంచి 45 ఓట్ బ్యాంక్ పెడతారు. చివరి వరకు చూసినాం అక్కడ ఒక భారతీయ జనతా పార్టీ 2 అభ్యర్థులు ఉంటాం. మాకు ఇంకా నడుచులని దేవుడి వాళ్ళని 2 వ్యక్తులు అక్కడ ప్రధానంగా పోటీ పడ్డారు. అక్కడ వర్క్ చేసినారు బాగా. ఇంకా నడిచిన గత 2 సార్లు పోటీ చేసిన వ్యక్తి, అమ్మ ఉన్న వ్యక్తి, బాగా మార్కెట్లో తిరిగిన వ్యక్తులందరూ. అయినా భారతీయ జనతా పార్టీ మొండి చేసి చూపించింది చివరకు. అటువంటి వ్యక్తులు మేము ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాం. ఈరోజు దేవుడి కదా పంటలు అన్ని మా దాదాపు నియోజకవర్గాన్ని కంప్లీట్ చేసినాం. అక్కడ బీసీలో చైతన్యం తీసుకురానికి మేము ఖచ్చితంగా తిరుగుతున్నాం. బీసీల మద్దతు కూడగడతాం. మా బీసీలకు సంబంధించిన వ్యక్తులకి మేము మద్దతు ఇవ్వతాం. సో ఈ 9 days అయితే టైం ఉందా? దీంట్లో ప్రజలకు ఇంటింటి ప్రచారం కావచ్చు, మీరు ప్రెస్ మీట్లలో కావచ్చు, సో డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు యొక్క బీసీలకు లేదు సీటు దక్కలేదు అనే విషయం చెప్తే వాళ్ళు నిజంగా దాన్ని నమ్మి నెక్స్ట్ ఓటు వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రధాన రాజకీయ పార్టీలు కానీ అన్ని కానీ బీసీలను ఓటు యంత్రాలుగా మాత్రమే వాడుకుంటున్నారు.
ఏదో చిన్న ఒక వాళ్ళకి ఆశ చూపెట్టి ఒక చిన్న పోస్ట్ చూపెట్టి ఇంకా వాళ్ళ పబ్బం కట్టుకొని రాజ్యాధికారం మాత్రం వాళ్ళు కూర్చుంటారు. ఇది మనం చాలా ఏళ్ళుగా మన తాత ముత్తాతల నుంచి మన తరదాన్ని చూడక మనం అనుభవించడం ప్రజెంట్ కూడా నడుస్తుంది. కాబట్టి మేము ప్రధానంగా బీసీ మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో బీసీలకు అందరికీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్ట్ వెళ్ళినప్పుడు మన ఓటు మనం వేసుకుందాం ఇది ఒక కాన్సెప్ట్ మేము బీసీ సమాజం తీసుకుని స్టాండ్ దాని మీద మేము ముందరికి వెళ్తున్నాం. పిల్లలు కూడా ప్రతి ఇంట్లో బీసీ బిడ్డ ప్రతి బిడ్డ రోజు ఒక 2-3 గంటలైనా బీసీ సమాజం గురించి ఆలోచించాలి. బీసీ అవేర్నెస్తో మన భవిష్యత్తు నుంచి ఎట్లా ఇప్పటివరకు మనం ఎదుర్కొన్నాం, భవిష్యత్తు ఏమైతే అనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇంటింటికి మాకున్న కమిటీలు మాకు ఏ నియోజకవర్గాలు మా బీసీ సంఘం కమిటీలు కానీ కుల సంఘాలు కానీ మేము ప్రజా సంఘాలతో రోజు కాంటాక్ట్లో ఉన్నాం. అది ఎక్కడ తీసుకుపోవాలి బీసీ వాదాన్ని జనాలు అనేది మేము బలంగా తీసుకెళ్తున్నాం. వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తున్నాం. అక్కడ నుంచి ఒక మంచి స్పందన వస్తుంది బీసీల నుంచి. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి మనం ఓన్లీ వాళ్ళ కింద పనిచేయడం తప్ప మనం రాజ్యాంగ దిశగా వెళ్ళలేకపోయామనేది మాత్రం మేము ఏదైనా ప్రతి దగ్గర కనిపిస్తుంది. అది ఓటు రూపకంగా ఈసారి బహిర్గతం అయితే. సో ప్రస్తుత రాజకీయాలు ఒక 5 ఓట్లు లేదా ఇంట్లో ఒక 10 ఓట్లు ఉన్నాయంటే వాళ్ళని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా గాలమే అనే విధంగా రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. అలాంటిది బీసీ సమాజం స్వచ్ఛందంగా సో అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో స్వచ్ఛందంగా అంటే ఇప్పుడు అనేక అధికార పార్టీలు ఉన్నాయి, ఇటు కాంగ్రెస్ కావచ్చు, పెద్ద పార్టీలని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకు మీరు స్వచ్ఛంగా ఇస్తారు, మీకు కావాల్సింది ఏంటి అని బెదిరింపులు కావచ్చు, ప్రలోభాలు మనం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అవన్నీ చేసినాం. మేము గత పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించక ముందు నుంచి కూడా ఇక్కడ బీసీ జనాభా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని మేము ప్రతి పార్టీకి అధ్యక్షుల వారికి రాష్ట్ర స్థాయి అధ్యక్షులు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, లేఖలుగా రాయడం జరిగింది. కానీ ప్రధాన పార్టీలన్నీ కూడా మమ్మల్ని పెడిచని పెట్టాయి. ఎందుకంటే ఆ ఉద్దేశాన్ని మేము తీసుకుపోయాము జనాలకు. ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలు అవన్నీ బలంగా ప్రజలకు తీసుకెళ్ళినాం కాబట్టి ప్రజలకు కూడా చైతన్యం వచ్చింది. అరే మనం ఇంత జనాభా ఉండి కూడా మనం ఇక్కడ మన ఒక ఈ నియోజకవర్గంలో మన ఉనికిని కాపాడుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ ఎలక్షన్లో లోక్సభ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మన ఉనికిని కాపాడుకుందాం. ఖచ్చితంగా మనం ఏదో అసలు బీసీ వాదం అంటే ఏదో ఈ లోక్సభ ఎన్నికల్లో బహిర్గతం అవుతుంది. సో అంటే ఇంత స్వచ్ఛందంగా వారికి చేస్తున్నారు కదా, అంటే ఏదైనా ఒక పార్టీ మా పార్టీకి మాకు సపోర్ట్ చేయండి లోపల సార్ అని చెప్పేసి ఏమన్నా అటువంటిది ఏం లేదు. మనం బీసీ సమాజం ఉద్దేశం కూడా ఏంటంటే ఇది రాజకీయానికి సంబంధం లేనటువంటి వ్యవస్థ. ఇది ఒక బీసీ అవేర్నెస్ లాగా బీసీలను చైతన్యవంతం చేయాలి, బీసీలకు రాజ్యాధికారం దక్కేంత వరకే చేయాలని ఒక తాపత్రయంతో ఏర్పడిన సంస్థ కాబట్టి ఇది రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు వచ్చినా రాజకీయ నాయకులు పిలిచినా ఒక పార్టీలో కలిసి లేదు, ఒక పార్టీలో మిళితం అయ్యలేదు. మా వాదం బీసీ వాదం కాబట్టి బీసీ వాదం గురించే మేము పోరాడటం, బీసీ వాదం గురించే ఫైట్ చేస్తూనే ఉంటాం. మాకు రాజ్యాధికారం వచ్చేంత వరకు మా నినాదం అదే. సో ఎందుకంటే బీసీ సమాజం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో ఎవరు దీని గురించి పెద్దగా అనేక సమస్యలు వస్తున్నాయి అనే విధంగా, కానీ ఈ రోజు పెద్ద పెద్ద పార్టీలకు ఒక పక్కల బల్లెబిక తయారయ్యి బీసీ నినాదం అనేది ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ రోజు మామూలు పరిధిలో బీసీ సమాజం అంటే తెలియని వాళ్ళు లేరు, దాదాపు బీసీలంతా. సో అటువంటి మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ యొక్క పరిధిలో మీరు ఏం చేయగలిగారో అదైతే చూసిరు. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సో బీసీ మీరు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ప్రధాన పార్టీలకు మంచి గట్టి పోటీ ఇచ్చి గెలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది బీసీలో 60-65% ఉన్నాం బీసీలో. కానీ అంత ఓటు బ్యాంకులో తీసుకురావాలంటే కొంచెం కష్టతరం పడుతుంది, మనం అంత ఈజీ కాదు అది. కానీ మేము చేసిన కార్యక్రమాల్లో మీరు అన్నట్లు బీసీ సమాజం అనేది ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల స్థాయిలో ప్రతి గ్రౌండ్ లెవెల్లో తెచ్చాయి. ఎందుకంటే మనకున్న సోషల్ మీడియా కానీ మనకున్న రిపోర్టింగ్స్ కానీ మనకున్న అవగాహనతో కానీ మేము గతంలో మేము చేసిన వర్క్ కానీ ఆ రిలేషన్తో కానీ మేము గ్రౌండ్కి తీసుకుపోగలిగాం. అదే మేము దాదాపు 50% అచీవ్మెంట్. బీసీ సమాజం అనేది బీసీల గురించి పోరాడుతున్నాం అని ఒక సంస్థ ఉందని జనాలకు తెలియడం, బీసీలో చైతన్యం రావడమే మేము సాధించిన విజయంగా భావిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఎవరున్నా కూడా పరిలో ఒక బీసీ వాదం బలంగా ఉన్న ఈ తరుణంలో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు మాత్రం మేము పోటీగానే ఉన్నాం. సో మన జరిగిన అసెంబ్లీ ఇప్పుడున్న పార్లమెంట్ నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీ నినాదం ఇదే ఉంటుందని చాలా కీలకంగా వ్యవహరిస్తాం. ఎందుకంటే మాకు ఒకటొకటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఎన్ని కుట్రలు చేసిన అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షం పార్టీ వాళ్ళు కానీ అవన్నీ మేము ఎదుర్కొంటూ వచ్చినాం. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. మనకు అంటే బీసీలకి ఇవన్నీ రిప్రజెంటేషన్ ఇచ్చిన 2 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్. 2 వ్యక్తులు ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇచ్చిన కాంగ్రెస్ గతంలో ఏం జరిగిందో సమాజానికి బీసీ సమాజానికి మొత్తం ప్రయత్నించారు. అటువంటి వ్యక్తులు వచ్చి మహిళలు అక్కడిక్కడ చేయాలని చూస్తున్నారు. వాళ్ళకు ఏం జరిగింది అనేది మేము కూలంకుషంగా చర్చిస్తున్నాం మా సంఘాలతో. ఖచ్చితంగా మేము గ్రౌండ్కి తీసుకుపోతాం. మన వాదనతో ఈసారి ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ భవిష్యత్తులో జరిగే లోకల్ బాడీ చాలా కీలకమవుతాం మేము. ఎందుకంటే మాకు రిజర్వేషన్ దామాష ప్రకారం కూడా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. లోకల్ ఆల్రెడీ కుల సంఘాలు మాకు ఒక్కొక్క వార్డులో మినిమం ఓట్ బ్యాంక్ మాదే ఉంది. కాబట్టి మేము లేకుండా వేరే వాళ్ళకి గెలిచే అవకాశం లేదు. ఖచ్చితంగా బీసీ వాదమే గెలుస్తారు భవిష్యత్తు.
సో ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన ఫైనల్ గా మీ యొక్క ప్రచారం కావచ్చు, మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము ప్రతిరోజు ఒక 2 నియోజకవర్గాలు టార్గెట్ పెట్టుకొని తిరుగుతున్నాం. మాకున్న క్యాపిటల్ ద్వారా మేము ఒక 20-25 మెంబర్స్ ఉంటాం. మేము ఆదాన కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మేము వర్క్ చేస్తున్నాం. అక్కడ చాలా రెస్పాన్స్, ఎందుకంటే ఈ వాదంతో ఇట్లా డిస్కషన్ చేస్తూ మన ఓటు మనం వేసుకుందాం అనే కాన్సెప్ట్తో బయటికి వచ్చిన సంస్థ నాకు తెలిసి ఎక్కడ లేదు. ఒక బీసీ సమాజ్ తప్ప ఎక్కడ కూడా ఇటువంటి వర్క్ చేసిన వ్యవస్థ లేదు. వచ్చిన ఇంతవరకు అయితే ఇన్ని రోజులు మనగడ అయితే చేయలేదు. మేము దానికి అన్నిటిని దాటుకొని అన్నిటిని నిలబడి పోరాడుతున్నాం. ఖచ్చితంగా అంతిమ విజయం మాత్రం బీసీ సమాజే ఈ ఎన్నికల్లో. సో ఇది ఏదేమైనా ఈ లోక్సభ ఎలక్షన్లలో 100% బీసీల సత్తా ఏదో చూపిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి దాదాపు 6 మంది బీసీలు, సో పార్టీల నుంచి కావచ్చు, ఇండిపెండెంట్ గా కావచ్చు, మా యొక్క బీసీల ఓట్లని బీసీలకే పడాలి, బీసీలు ఒక ఓటు బ్యాంక్ గా కాకుండా మేము కూడా అధికారాన్ని చేపట్టాలి అని చెప్పేసి ప్రధాన నినాదంతో బీసీ సమాజ్ ఏదైతే ఏర్పడిందో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కావచ్చు, దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్ జరిగినా ఒకటే నినాదం, బీసీ నినాదం, ఓట్ బ్యాంక్ కాదు, రాజ్యాధికారమే మా నినాదం అనే విధంగా పోతుందని చెప్పేసి, సో వారి యొక్క ప్రధాన ఎజెండా మనం ముందటి నుంచి అబ్జర్వ్ చేసిన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకే ఎజెండా ఉంది. ఎండాకాలంలో కూడా, సమ్మర్లో కూడా వాళ్ళు ఏం చేయాలో వారి కార్యాచరణ అనేది ప్రధానంగా ప్రజల్లోకి అయితే తీసుకుపోతున్నారు. సో నెక్స్ట్ జరగబోయే 9-10 రోజుల్లో మరి ఈ యొక్క ప్రచారం కావచ్చు, ఈ యొక్క బీసీ సమాజ్ యొక్క ప్రణాళిక అనేది ప్రజల్లోకి ఎంత మేరకు పోయింది ఏంటిది అని చెప్పేసి, సో మనకు ఒక 9 రోజుల్లో తెలుసుకుని మనం ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.